వెల్కమ్ టు కేఎస్ఎం పిక్చర్స్. సో మరి ఫెర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్ లో జరుగుతుంది కదా. సో అది యుట్రస్ కి చేరకుండా కొంతమందికి బేబీ అక్కడే ఫామ్ అయిపోతూ ఉండడం జరుగుతుంది కదా. ఎందుకు అలా అవుతుంది? అలాంటి సిచ్యువేషన్ లో అప్పుడు కూడా ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ ఫామ్ అయ్యే పిండము ట్యూబ్ లో ఫామ్ అవుతుంది. ఆ బేబీ అనేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, తర్వాత కొంతమందికి ఏంటంటే పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అంటాం అనమాట. ఆ పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల ఆ బేబీ అనేది అక్కడ యూట్రస్లోకి ట్రావెల్ అవ్వకుండా ట్యూబ్లో ఉండిపోతుంది. సో ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్, మీరు అన్నట్టు ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్, ప్రీవియస్ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఇవి ఎక్కువగా చూస్తాం. ఓకే. ప్లస్ అలానే కాకుండా ఇన్ జనరల్ కూడా పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అంటే ఒక వేవ్ లాంటి మూమెంట్స్ అవి తక్కువగా ఉన్నప్పుడు కూడా యూ కెన్ సీ దట్ ద బేబీ స్టక్ దేర్, అది ట్రావెల్ అవ్వదు యూట్రస్లోకి. సో ఇక్కడ ఇలాంటి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్లో ప్రమాదం ఏంటంటే ట్యూబ్ బర్స్ట్ అయినప్పుడు అది మదర్కే ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్ అని, అంటే బ్లడ్ లాస్ అవ్వడము, మదర్ షాక్లోకి వెళ్ళిపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ అండ్ వెరీ వెరీ క్రూషియల్, అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ, కొంతమంది ఏంటంటే మేడం మేము ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది, అది క్లియర్ చేసుకున్నాము అని వస్తారు కదా, అలాంటి వాళ్ళలో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే సంతానలేమి సమస్యల్లోనే గర్భసంచి విషయానికి వస్తే, ఈ గర్భసంచి కొంతమందికి చిన్నదిగా ఉంటుంది కదా, ఎందువల్ల అలా జరుగుతుంది? వాళ్ళకి గర్భం వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఓకే. సో గర్భసంచి అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది బాగాలేకపోతే ఇంకా దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో మనకి ఏంటంటే గర్భసంచి ఫామ్ అయ్యేటప్పుడు కొంతమందికి జెనెటిక్గానే దే విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ ఇన్ఫాంటైల్ యూట్రస్. అంటే నార్మల్గా గర్భసంచి వచ్చేసి 2.8 నుంచి 3.8 సెంటీమీటర్స్ టు 4 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు, అంటే దాని విడ్త్ అండ్ లెంత్ అనమాట. సో అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే లెస్ దాన్ 2 సెంటీమీటర్స్, లెస్ దాన్ 2 అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ బేబీస్కి ఉంటుంది కదా యూట్రస్, అలా. సో వాళ్ళకి గ్రో అవ్వదన్నమాట యూట్రస్. సో మొన్న రీసెంట్గానే వీ హ్యావ్ గాట్ ఎ ప్రెగ్నెన్సీ ఇన్ ఇన్ఫాంటైల్ యూట్రస్. ఎట్లా అంటే 1.7 వెన్ షీ కేమ్ టు అస్, షీ వాజ్ 1.7 ఆ యూట్రస్ సైజ్ వచ్చేసి. మనం హెచ్ఆర్టీ అంటే హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ, తనకి ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్, ఇంకా గ్రోత్ హార్మోన్స్ అన్నీ ఇచ్చి ఒక 2.7 వరకు తెచ్చుకున్నాం ఆ యూట్రస్ని. తెచ్చుకొని అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే నౌ షీస్ ప్రెగ్నెన్సీ పాజిటివ్, ఐవీఎఫ్ పాజిటివ్ వచ్చింది తనకి ఇప్పుడు. సో అట్లా ఏంటంటే కొంతమందికి జెనెటిక్గానే చిన్న యూట్రసెస్ ఉంటాయి అన్నమాట. అంటే చిన్న యూట్రస్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఓవరీస్ కూడా ఉండవు, స్ట్రీక్ ఓవరీస్ అంటాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్ఫాంటైల్ యూట్రస్. యూ కెన్ సీ దిస్ పీపుల్ అరౌండ్ 5 to 6% ఈ జెనెటిక్ డిజార్డర్ అనేది మనం చూడొచ్చు. అలానే చూసుకుంటే ఇప్పుడు సెప్టేట్ యూట్రస్ అంటాం, అంటే గర్భసంచిలో గోడలాగా వస్తుంది. సో అక్కడ అతుక్కోదు అనమాట, బేబీ అనేది అతుక్కోదు. సో ఆ గర్భసంచిలో గోడ వచ్చినప్పుడు మనకి ఏంటంటే అది రిమూవ్ చేసుకోవాలి, డెఫినెట్గా హిస్ట్రోస్కోపీలో రిమూవ్ చేసుకొని అది తీసేసి అప్పుడు మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలి. సో ఇవన్నీ యూట్రైన్ ఫార్మేషన్ డిఫెక్ట్స్ అంటాం అనమాట. అంటే ఎప్పుడైతే యూట్రస్ ఫామ్ అవుతుందో అప్పుడే ఈ డిఫెక్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. లైక్ సెప్టేట్ యూట్రస్ అని, బైకార్నియేట్, అంటే కొంతమందికి 2 యూట్రసెస్ ఉంటాయి. సో ఆ 2 యూట్రసెస్ ఉన్నప్పుడు చూసుకొని మన ఏ యూట్రస్ బాగుంది చూసుకొని అందులో బేబీని పెట్టుకోవాలన్నమాట. సో అంటే 2 ఉండేటప్పుడు మరి దాని సైజు తగ్గడం అనేది ఉండదా? ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంది. సో ఏదైతే బాగుందో దాన్ని చూసుకొని పెట్టుకోవాలి. సేమ్ యూట్రస్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అంటే సెప్టేట్ యూట్రస్ అంటే మధ్యలో గోడలాగా ఉండిపోతుంది ఒకటి. ఇంకోటి వచ్చేసి బైకార్నియేట్ యూట్రస్, అంటే 2 యూట్రసెస్ ఉంటాయి కొంతమందికి. ఒకటి యూనికార్నియేట్ యూట్రస్, అంటే గర్భసంచి ఫామ్ అయ్యేటప్పుడు ఒక పార్ట్ బాగా ఫామ్ అవుతుంది, ఇంకో పార్ట్ వచ్చేసి ఇట్ విల్ గెట్ డీజనరేటెడ్ అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ యూనో ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ డ్యూరింగ్ ఎంబ్రియోజెనసిస్, అంటే ఎప్పుడైతే మన యూట్రస్ ఫార్మేషన్ ప్రాబ్లమ్స్ అంటారు ఇవి. సో ఫామ్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో దీస్ పీపుల్ దేర్ ఇస్ లెస్ ఛాన్స్ ఆఫ్ కన్సీవింగ్ న్యాచురల్లీ అనమాట. అంటే దే హ్యావ్ టు టేక్ సమ్ హెల్ప్.
అంటే కొంతమందికి అన్నీ బాగుంటాయి, ఎగ్స్ బాగుంటాయి, హార్మోన్స్ అన్నీ బాగుంటాయి, ఎందుకు అవ్వట్లేదు అనుకుంటారు. స్కాన్ చేస్తే దెన్ దే విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. ఒకటి బదులు 2 యూట్రసెస్ ఉంటాయి. సో అది ఏంటంటే అది డివైడ్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతాయి, స్పర్మ్స్ కూడా ఎటు వెళ్ళాలి ఏంటి అనేది తెలీదు. సో మనం చూసుకొని వీళ్ళకి కొంచెం అసిస్టెడ్ రిప్రొడక్షన్ అంటే IUI కానీ IVF కానీ పడవచ్చు వీళ్ళకి. ఓకే. సో ఎండోమెట్రియం రోల్ ఏంటి? ఎండోమెట్రియం ఆ లైనింగ్ అనేది ఎంత ఉండాల్సి ఉంటుంది? ఓకే. సో ఎండోమెట్రియం ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే గర్భసంచి లోపల 3 లేయర్స్ ఉంటాయి యూట్రస్లో: ఎండోమెట్రియం, మయోమెట్రియం, ఎపిమెట్రియం అని. సో ఈ ఎండోమెట్రియం అనేది గర్భసంచి లోపల లైనింగ్. సో ఆ లోపల లైనింగ్లోనే ఫస్ట్ బేబీ అనేది వచ్చి అటాచ్ అవుతుంది. సో అది ఏంటంటే ఒక ట్రిపుల్ లైన్ అంటాం అనమాట మనం. అంటే ట్రిపుల్ లైన్ ప్యాటర్న్లో, అంటే 3 లైన్స్ లాగా కనిపించాలన్నమాట ఆ ఎండోమెట్రియం అనేది. అప్పుడే దాని బ్లడ్ ఫ్లో బాగున్నట్టు అక్కడ బేబీ అతుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా కొంతమందికి థిన్ ఎండోమెట్రియం అని ఉంటుంది, అంటే గర్భసంచి పొర అనేది పెరగదు. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మనము కొంచెం టాబ్లెట్స్ కానీ హార్మోన్స్ కానీ ఇచ్చి పెంచుకోవాలి. లేదా ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ PRP అని వచ్చిందనమాట. అంటే స్టెమ్ సెల్స్ మెథడ్. అంటే మన ఓన్ బ్లడ్ని, అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ని తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి మనం అందులో వేస్తాం అనమాట, ఆ గర్భసంచి పొరలో వేస్తాం. బిఫోర్ ఒక 3-4-5 years ముందు దిస్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ దేర్. అంటే థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళకి దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అనమాట. ఇప్పుడు అలా కాకుండా దిస్ ఓపెనింగ్ అప్ ఛాన్సెస్ అనమాట. PRP ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీ, PRP ఇవన్నీ ఏంటంటే స్టెమ్ సెల్ రిజ్యువినేషన్ అనమాట. అంటే ఎండోమెట్రియం పెరగడానికి ఛాన్సెస్. సో ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మనకు నార్మల్గా 1 నుంచి 1.5 సెంటీమీటర్స్, అంటే 9 కూడా ఉండొచ్చు. 9 నుంచి 1.5 సెంటీమీటర్స్ ఉంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అంటే దట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ వే ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే ఇంత ఉంటేనే బేబీ అనేది అతుక్కుంటుంది. సో ఇట్స్ జస్ట్ లైక్ మన బెడ్ ఎంత మెత్తగా ఉంటే యూ విల్ గెట్ మోర్ స్లీప్, రైట్? ఇట్స్ ద సేమ్ ఫర్ బేబీ. ఎండోమెట్రియం అనే లైనింగ్ ఎంత మంచిగా పొర ఫామ్ అయి ఉంటే అండ్ దాంట్లో రక్త సరఫరా అనేది కరెక్ట్గా ఉంటేనే దట్ బేబీ విల్ గో అండ్ అటాచ్. ఇంకా అది ఫైనల్ ఆర్గన్, యూట్రస్ అనేది ఫైనల్ ఆర్గన్ అండ్ ఎండోమెట్రియం అనేది ఫైనల్ ఇది అనమాట. సో అది గనక బాగుంటే ఒక లేడీకి ప్రెగ్నెన్సీ అవ్వే ఛాన్సెస్, కొంతమందికి పొర అనేది పెరగదు. సో మనం ఎంత మంచి ఎంబ్రియోస్ పెట్టినా దట్స్ అ వేస్ట్. IVF మెథడ్లో వెళ్ళినా వాళ్ళకి ఫెయిల్యూర్స్ అయిపోతుంటాయి. ఓకే. సో దట్ ఎండోమెట్రియం ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ సో క్రూషియల్. ఓకే. సో యుట్రస్ డ్యామేజ్ అయ్యింది అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? సో మనం స్టడీ లాగా చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్ ఫాలిక్యులర్ గ్రోత్ ఎలాగో మనం స్టడీ లాగా చేసుకుంటామంట. ఎవ్రీ మంత్ సెకండ్ డే, అంటే మెన్సెస్ అయినప్పటి నుంచి ఆ సైకిల్ అంతా, అంటే 10 to 12 days అప్పుడు మ్యాక్సిమం పెరుగుతుంది అది గర్భసంచి పొర అనేది. సో అది ట్రిపుల్ లైన్ ఉందా లేదా, ఎలా పెరుగుతుంది ఏంటి అనేది మనం స్టడీ చేసుకోవాలి ఫస్ట్. స్టడీ చేసుకున్న తర్వాత కొంతమందిలో తక్కువగా ఉంది లైనింగ్, కొంతమందిలో నార్మల్గా పెరుగుతుంది. ఈ తక్కువగా ఉన్న వాళ్ళలో మనం ఈ ట్రీట్మెంట్స్ చేసుకొని ఎన్హాన్స్ చేసుకోవాలి ఎండోమెట్రియం అనేది. సో అవన్నీ చూసుకొని స్టడీ చేసుకుంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియా ఎందుకు అవ్వట్లేదు. దట్ ఈస్ లైక్ ద లాస్ట్ ఫ్యాక్టర్. దాన్ని కూడా రూల్ అవుట్ చేసేస్తే ఇంకా దేర్ ఆర్ నో అదర్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే అన్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అవ్వట్లేదు. అండ్ అది కాక ఒక్కొక్కసారి గర్భసంచి లోపల కూడా ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటామన్నమాట. సో ఆ ఇన్ఫెక్షన్ని మనం హిస్ట్రోస్కోపీ చేసి క్లీన్ చేసుకొని లోపలికి యాంటీబయాటిక్స్ వేయాలి. జస్ట్ మనం ఓరల్గా కాకుండా యాంటీబయాటిక్ ఫ్లష్ అనేది చేస్తామన్నమాట మనం. ఓకే. ఆ యాంటీబయాటిక్ ఫ్లష్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్. గర్భసంచి అనేది ఫైనల్ అండ్ ఎండ్ ఆర్గన్ కాబట్టి దట్ ఈస్ ఇంకా దాని తర్వాత ఇంకా దాంట్లో ప్రాబ్లం వస్తే దెర్ ఈస్ నో అదర్ గో, బికాజ్ యూట్రస్లోనే పెరగాలి కాబట్టి బేబీ. ఇంకా ఫైనల్గా దాంట్లో ప్రాబ్లం వచ్చిందంటే ఇట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. సో ముందే మనం ఆ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని హిస్ట్రోస్కోపీ కానీ లాప్రోస్కోపీ కానీ చేసుకొని లోపల గర్భసంచి అనేది ఫస్ట్ మనం క్లీన్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎనీ ట్రీట్మెంట్. సో యుట్రస్ పక్కనే కొంచెం ఫైబ్రాయిడ్స్ అనేవి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. సో ఒకవేళ అలా ఫైబ్రాయిడ్స్ ఉంటే గర్భం రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలామంది ఫైబ్రాయిడ్స్ తీయించుకునే క్రమంలో గర్భసంచిని కూడా తీసేస్తున్నారు కదా. సో ఏంటంటే ఒకటి మెనోపాజల్ విమెన్లో ఒకవేళ ఫైబ్రాయిడ్ వచ్చినా కూడా గర్భసంచి తీసేస్తారు. బట్ అలానే సంతానలేమి వాళ్ళకి గర్భసంచి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. సో ఆ ఫైబ్రాయిడ్ ఏంటంటే మనకు సైజ్ని బట్టి
లొకేషన్ని బట్టి. సపోజ్ ఎండోమెట్రియంకి దగ్గరగా ఉందనుకోండి, దెన్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫైబ్రాయిడ్. అంటే క్యావిటీ లోపల వచ్చే ఫైబ్రాయిడ్ అనమాట అది, దాన్ని కంపల్సరీగా తీసేయాలి. అదే గర్భసంచి బయట వచ్చిందనుకోండి, వీ డోంట్ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫైబ్రాయిడ్, దాన్ని వదిలేయచ్చు. అండ్ ఫైబ్రాయిడ్ అనేది సైజ్ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. లెస్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉంటే దెన్ వీ కెన్ గివ్ సమ్ ట్రీట్మెంట్, అంటే ఇంజెక్షన్స్ ఇంకా టాబ్లెట్స్ అలాంటివి వాడి మనం సరి చేసుకోవచ్చు దాన్ని. సో ఫైబ్రాయిడ్ ఈజ్ నాట్ వెరీ క్రూషియల్, దాని పొజిషన్ని బట్టి వీ హ్యావ్ టు ద ట్రీట్మెంట్ చేంజెస్ అనమాట. ఓకే. సో ఫైనల్లీ అసలు సరోగసీ అనేది ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? యా, సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంకా ఎండోమెట్రియం అనేది గ్రోత్ అవ్వట్లేదు అండ్ ట్యూబర్కులోసిస్ వచ్చేసి వాళ్ళకి లైనింగ్ అంతా తినేసింది, అలానే అధెషన్స్ అంటే అతుకుల్లాగా వచ్చేసాయి యూట్రస్లో. అలాంటప్పుడు అండ్ కొంతమందికి ఏంటంటే జెనెటిక్ డిసార్డర్స్ కూడా ఉంటాయి. అంటే కొంతమంది ఎగ్స్ ఇంకా స్పర్మ్స్ కలిపినప్పుడు బేబీ క్రోమోజోమ్స్ అనేవి కరెక్ట్గా ఫామ్ అవ్వవు. సో ఆ కరెక్ట్గా ఫామ్ అవ్వని క్రోమోజోమ్ అంటే ఎన్నిసార్లు పెట్టినా అబార్షన్స్ అవుతూనే ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి జీన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా సో పుట్టుకతోనే కొంతమందికి గర్భసంచి కూడా ఉండదు, కొంతమందికి ఉండదు. సో అలాంటి వాళ్ళందరికీ ఇట్స్ మెడికల్ ఇంకా ఇండికేటెడ్, అది సరోగసీ ఈజ్ ఇండికేటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మా వ్యూవర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు KSM Pictures.